హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. మనకి ముఖ్యంగా వేసవి కాలంలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మామిడికాయలు, తర్వాత సగ్గుబియ్యం. ఎందుకంటే సగ్గుబియ్యం మనకి శరీరాన్ని చల్లబరుస్తుంది, అలాగే ఆరోగ్యంగా కూడా చాలా బెనిఫిట్స్ మనకి ఉన్నాయి. అయితే చాలామంది సగ్గుబియ్యం పాయసం చేసిన తర్వాత అది ముద్దగా అయిపోతుంది, చిక్క పడిపోతుంది అని అనుకుంటారు. అయితే చిక్క పడకుండా ఎప్పుడు తిన్నా కూడా అదే కన్సిస్టెన్సీతో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్గా ఒక టీ కప్, నేను ఇక్కడ టీ కప్ తీసుకున్నాను, లేకపోతే చిన్న గ్లాస్ అనుకోండి. ఆ చిన్న గ్లాస్తో ఒక గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను, పెద్ద సగ్గుబియ్యం. కడుక్కొని చక్కగా 1.5 కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. 1 గంట నానిన తర్వాత చూస్తే మీకు ఇలా వస్తుంది, చక్కగా ఫ్లఫీగా. తర్వాత స్టవ్ ఎక్కించి ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద గ్లాస్తో ఒక వాటర్ మరగబెట్టుకోవాలి. పక్కన మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు మరగబెట్టుకోవాలి. ఈలోపు పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి. నీళ్ళు మరిగిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసుకుంటే అడుగు పడుతుంది. సో మీరు చూసుకొని చక్కగా ఒకసారి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు వేసుకున్న వెంటనే ఇదిగోండి పాలు కూడా పొంగిపోయాయి. సో మనం సిమ్లో పెట్టేసుకుందాం. తర్వాత ఇలాచీ పౌడర్ అందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఈలోపు మీరు చూసినట్టయితే ఒక 2 నిమిషాలు వేసిన తర్వాత ఇలాగ ట్రాన్స్పరెంట్గా అవడం మొదలవుతుంది. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైతే సగ్గుబియ్యం చక్కగా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి ఇంకా రావడం మొదలైందో ఆ టైంలోనే మీరు అందులో ఉన్న సగ్గుబియ్యాన్ని అంతా తీసి పాలల్లో వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం ఇంకా ఓవర్ కుక్ అవ్వదు. ఎందుకు అనంటే అందులోనే ట్రాన్స్పరెంట్ అయినంత వరకు నీళ్ళల్లోనే మీరు ఉడకబెట్టారనుకోండి, పాలల్లో వేసిన తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ అయిపోతుంది. దానివల్ల మీకు చిక్కబడిపోతుంది. అందుకు ట్రాన్స్పరెంట్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ సగ్గుబియ్యాన్ని అంతా, నీళ్ళల్లో ఉడకబెట్టిన సగ్గుబియ్యాన్ని అంతా పాలల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు పాలల్లో ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దానికి 1/2 కప్పు మీరు పంచదార వేసుకోండి. ఇలా అయితే కరెక్ట్. షుగర్ తక్కువ తినాలి, ఇంకా తక్కువ వేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 కప్పుకి 1 కప్పు వేస్తే షుగర్ ఎక్కువైపోతుంది, తర్వాత మీరు తినలేరు. ఇలా మీరు చూసినట్టయితే చూసారా, చక్కగా సగ్గుబియ్యం గింజ అలాగ ముత్యంలా కనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా మీరు సర్వ్ చేసేసుకోవడమే. బెల్లంతో చేయడం అంటే పాలు ఇరిగిపోతాయేమో, లేకపోతే కొత్తగా చేసే వాళ్ళకి అది కొంచెం కష్టం. అందుకని ఇలా పంచదారతో చేసుకుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని మరొకసారి నేను చేయడం జరిగింది. అయితే నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మీరు వండిన తర్వాత సగ్గుబియ్యం పాయసం ఏ టైంలో తిన్నా కూడా అస్సలు చిక్క పడకుండా అలా పలుచగానే ఉంటుంది. సో మీకు ఆ టిప్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ వేసవికాలంలో వేడివేడిగా లేకపోతే చల్లగా ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎంజాయ్ చేయండి అండ్ ఆరోగ్యంగా ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.